హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసుంటే కనుక మీకు మహారాష్ట్రలోని షిరిడి నుండి ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ ఏవేవి ఉన్నాయనేది నేను కవర్ చేస్తూ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే కనుక మీకు ఆల్రెడీ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అట్లాగే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను అయితే కనుక చాలా ఇన్ఫర్మేటివ్గానే హిస్టారికల్ ప్లేసెస్ అనేది కవర్ చేస్తున్నాను. దయచేసి మీకు కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడైతే మనం మహారాష్ట్ర ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము. సో ఎల్లోరా కేవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా, మనం బుక్స్లోని వాటిలోని చూసి ఉంటాము. సో దీని గురించి నేనైతే కనుక మీకు 100% చెప్తున్నాను. ఇంత ఇన్ఫర్మేటివ్గా అయితే కనుక మీకు ఎవరు ఇచ్చి ఉండరు. నేను చాలా ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియోని అయితే మీకోసం చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చాము. ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 15 సంవత్సరాలు వయసు దాటిన ప్రతి ఒక్కరికి టికెట్ అనేది ఉంటుంది. పిల్లలకి అట్లాగే 14 years బిలో ఉన్న పిల్లలకి టికెట్ అనేది ఉండదు. అండ్ ఎవరైతే ఇండియా నుంచి ఉన్నారో వాళ్ళకి మాత్రం జస్ట్ ఓన్లీ 40 రూపీస్ మాత్రమే, 40 రూపాయలు మాత్రమే, మనిషికి 40 రూపాయలు మాత్రమే టికెట్. అలా కాకుండా ఎవరైతే ఇతర కంట్రీస్ నుంచి వస్తారో అలాంటి వాళ్ళకి మాత్రం 600 ఛార్జ్ చేస్తారు, 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే 40 రూపాయలు, అదర్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం 600 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. అలాగే వీడియో కెమెరా కానీ లేకపోతే చాలామంది డ్రోన్స్ కానీ ఇట్లాంటివి తెచ్చుకుంటారు కదా, దానికి ఎక్స్ట్రా 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నార్మల్ ఫోన్స్ తోటి అవి మీరు ఫొటోస్ వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే మనకి టికెట్స్ ఇన్ ద సెన్స్ ఇలా కాయిన్స్ ఇస్తారు. సో ఈ కాయిన్స్ పట్టుకుని మనం ఇప్పుడు ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇక్కడే మనకి గైడ్స్ ఎవరైనా కావాలా ఏంటని అడుగుతారు. మనకి కేవ్స్ లోపలికి వెళ్ళేసరికి కూడా గైడ్స్ ఉంటారు, మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గైడ్ అనేది తీసుకోండి. ఎందుకంటే మనకి అవి రాక్ టెంపుల్స్ కాబట్టి వీటి యొక్క హిస్టరీ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనం వెళ్తూ నేను విషయాలన్నీ మీతో మాట్లాడతాను. సో ఫస్ట్ అయితే మనం మనకి ఇచ్చారు కదా కాయిన్, దీన్ని ప్లగ్ ఇన్ అయితేనే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. इनवैलिड टोकन है, इनवैलिड टोकन है वो काउंटर से जाओ, वो चेंज करके दे, वहाँ जाओ बोलो वैलिड करके दो. ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఇన్వాలిడ్ టోకెన్ అట, వాళ్ళే ఇచ్చారు కౌంటర్లో. బట్ ఇక్కడికి వచ్చేసరికి అది ఇన్వాలిడ్ అని వచ్చింది. సో నేను మళ్ళీ కౌంటర్కి వెళ్ళి మార్చుకుని ఇన్వాలిడ్ టోకెన్ని మళ్ళీ తిరిగి వచ్చి ప్లగిన్ అయ్యేసరికి అది ఓపెన్ అయింది. సో ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి. సో ఇది ఒక నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అలాగే నాకు ఇక్కడ ఇంకొక 2 ఎక్స్పీరియన్సెస్ అయితే 2 కాదు 3 ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు వెళ్తూ చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఎల్లోరా కేవ్స్ ఇవి మనకి పుస్తకాల్లో అట్లాగే మనం చాలా చోట్ల వినే ఉంటాము కదా. మహారాష్ట్రలో ఔరంగాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఈ రాక్ కట్ హిందూ దేవాలయం అనమాట. అండ్ ఈ ఎల్లోరా కేవ్స్ యొక్క విశిష్టత ఏంటంటే, ఎల్లోరా కేవ్స్ని వరల్డ్ హెరిటేజ్ కేవ్స్ అని కూడా అంటారు. అంటే ప్రపంచ వారసత్వ సంపద కింద యునెస్కో వాళ్ళు దీన్ని గుర్తించారు. అండ్ ఇక్కడ చరణదారి కొండల నుండి తవ్వబడ్డాయి అనమాట. ఈ గృహలు అనేవి ఒక కొండ రాతితోటి చెక్కబడినవి. సో చరణదారి కొండల నుండి వీటిలన్నిటినీ ఈ గృహాన్ని తవ్వారని చెప్పేసి చెప్తుంటారు. అండ్ ఈ గృహల యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ హిందువులు, జైన్స్ అలాగే బుద్ధులు అంటే హిందూ, జైన్స్ అండ్ బుద్ధా టెంపుల్స్ ఈ 3 కలిపి ఒకే ప్లేస్లో ఉండటం అనేది ఈ ఎల్లోరా కేవ్స్ యొక్క స్పెషాలిటీ. ఇది 5వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్యలో నిర్మించబడ్డాయని చెప్పేసి చెప్తుంటారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మీకు ఒక టోకెన్స్ చూపించాను కదా, ఆ టోకెన్స్ అనేవి మాత్రం మీరు ఎగ్జిట్ గేట్లో ఇవ్వాల్సి వస్తుంది. సో టోకెన్స్ అనేవి ఎక్కడ పడేయడానికి
లేదు. ఒకవేళ మీరు అనుకోకుండా ఎక్కడైనా పడేస్తే కనుక 100 రూపీస్ ఫైన్ అయితే మాత్రం పే చేయాలి ప్రతి పర్సన్కి. అంటే ఒక మనిషికి ఒక టోకెన్ విలువ 100 రూపాయలు. మీరు కొన్నది 40 రూపాయలే, బట్ మీరు ఇక్కడ ఇవ్వాల్సింది 100 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం ఆ స్పాట్కి వెళ్ళాలి. బట్ అది ఫస్ట్ వెళ్తే కనుక అంత కిక్ అయితే ఉండదు. సో మనం వెళ్ళవలసిన ప్లేసెస్ అన్నీ మారుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రతిదీ కూడా కేవ్స్. టోటల్ మనకి 34 కేవ్స్ అనేవి ఉంటాయి. ఈ 34 కేవ్స్ మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ వెహికల్ పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ అని ఉంది కదా. సో మేము ఎర్లీ మార్నింగ్ రావటం వల్ల మాకు ఇంకా వెహికల్ అనేది ఏమీ లేదు ఇక్కడ. సో ప్రస్తుతానికైతే నడుచుకుంటూనే వెళ్ళాలి. అంటే మనకి ఎక్కడికక్కడ ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ అనేవి ఉంటుంది. ఏ కేవ్కి ఎటువైపు వెళ్ళాలి, ఇక్కడ చూడండి క్లియర్ కట్గా మనకి ఏ ప్లేస్ తింటే ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ కేవ్ ఎక్కడెక్కడ ఉంది, ఏ కేవ్ డిస్టెన్స్ ఎంత, ఎలా ట్రావెల్ చేయాలి ఏంటి అనేది మొత్తం మనకి వివరంగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 to 12 కేవ్స్, 1 నుండి 12 కేవ్స్ అన్నీ కూడా బుద్ధులకి సంబంధించిన కేవ్స్ అనమాట. ఇవి 5వ శతాబ్దంకి చెందినవి. అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి 800 మధ్యలో ఉంటాయి. ఇక్కడ చూడండి, వరల్డ్ హెరిటేజ్ ఎల్లోరా కేవ్స్ అని ఉంది కదా, ఇందాకే చెప్పాను కదా, యునెస్కో వారి చేత ఇది వారసత్వ సంపద, ప్రపంచ వారసత్వ సంపద కింద ఈ కేవ్స్ని గుర్తించడం జరిగింది. అలాగే 13 నుండి 29 కేవ్స్ వరకు హిందూ దేవాలయాలకి సంబంధించినవి ఉంటాయి. ఇవి క్రీస్తు పూర్వం 600 నుండి 900 మధ్యలో చెక్కబడి ఉన్నాయని చెప్పేసి. అలాగే 30 నుండి 34 కేవ్స్, ఇవి జైన్ మతానికి చెందినవి. 9 నుండి 12వ శతాబ్దం కాలంలో ఉంటాయి. అంటే పూర్వం 800 నుండి 1000 మధ్యలో వీటిని చెక్కబడి ఉన్నట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఈ గృహలు విస్తరణ మొత్తం చూస్తే కనుక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము ఒక కేఫ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా కేఫ్ అనేది ఓపెన్ చేయలేదు. సో జస్ట్ మేము అక్కడ చూసిన తర్వాత బయట ఫుడ్ నాట్ అలౌడ్, మనం అసలు ఏ ఫుడ్ ఇక్కడ తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్, ఆయనతో మేము కాసేపు మాట్లాడిన తర్వాత ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో నేను టూరిజం అండ్ ప్యాకేజెస్తో మాట్లాడేటప్పుడే అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ గురించి అడిగానని చెప్పాను కదా. సో వాళ్ళు లేదు, ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. బట్ మేము మాట్లాడుకున్న ప్యాకేజ్ 7,000కి మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే మేము ఎల్లోరా కేవ్స్కి వచ్చాము. ఈరోజు మండే. సో అజంతా కేవ్స్ హాలిడే అని చెప్పేసి తెలిసింది. మండే అజంతా కేవ్స్ హాలిడే ఉంటుందని చెప్పి నేను ముందే మాట్లాడితే అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఏమీ కాదు, 2 ఒకేసారి చూడొచ్చు అని చెప్పారు. సో మీరు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి సోమవారం అజంతా కేవ్స్కి హాలిడే ఉంటుంది, ప్రతి మంగళవారం ఎల్లోరా కేవ్స్కి హాలిడే ఉంటుంది. సో 2 ఎట్ ఏ టైం అనేది మీరు బుధవారం నుంచి ఆదివారం వరకు చూడొచ్చు అనమాట. సో ఆ డిస్కషన్ నడుస్తుంది మా మధ్యలో. ఇప్పుడు మరి ఏం చేద్దాం ఇప్పుడు దాన్ని? మనకి సింగనాపూర్ ఉంది చూడాల్సింది, అజంతా బదులు సరే పని చేద్దాం సార్, రేపు మార్నింగ్ తీసుకెళ్ళమన్నాం పోనీ అజంతాకి. మన ప్యాకేజ్లో ఎలాగో ఉంది కదా, వాడు ఈరోజు మిస్ చేస్తాడంటే రేపు చూపించమందాం దాన్ని. వస్తున్నామండి, డబ్బులు పొరపాటు డీజిల్ కింద పే చేసాం, వద్దనుకున్నా. ఇంకా మిగతాది పే చేయకండి సార్, ఇక మిగతాది ఆపేసేయండి. ఇప్పుడు ఎంత అయింది? 3,000 ఇచ్చారా? ఇంకా ఆపేయండి, ఇక ఇవ్వకండి ఇంకేమైనా, ఇంకా కవర్ అయ్యేదాకా. దొంగలు ఎక్కువ ఉంటారు ఇందులో. మన 7 కదా మాట్లాడుకున్నాం, రిమైనింగ్ ఆపుదాం సార్, అంతా అయిన తర్వాత చూద్దాం. చూపించమని చెప్పాలి, లేకపోతే ఇంకా అంతే. దానికే ఎక్కువ వేసేస్తాడు వాడు. ఇంకా అందు గురించి 7 అన్నాడు కాబట్టి ఆపేద్దాం ఇంకా అంతే. ఈ 3,500 వాడు చెప్పిన ప్యాకేజ్లోనే ఉంది అది 3,500. మనల్ని చూసి 4,000 చేస్తాడు మళ్ళీ. అదే అంటున్నానండి, ఇప్పుడు 3,500 ఇచ్చాం కాబట్టి ఇంకా ఆపేద్దాం ఇక అంతే. మా హస్బెండ్ కూడా అంతే, ఆపండి ఇవ్వద్దు అంటే అంటే తీసుకెళ్తారులే అని నమ్మకం. కానీ అప్పట్లో ఎట్లా కట్టారంటే సూపర్ అసలు.
वो जो है ना, वो आपको वो जो 16 नंबर में देखेगा ना, पूरा इधर देखने के लिए मिलता है, छोटा छोटा पार्ट। 16 नंबर में पूरा है, तो 16 नंबर इम्पोर्टेंस है हिंदू के अंदर में। इधर बुद्धिस्ट మేము ఎర్లీ మార్నింగ్ 7 కల్లా కృష్ణేశ్వర టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని ఎల్లోరా కేవ్స్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ 7 అయింది. సో ఇప్పుడిప్పుడే ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతోంది. మేము అక్కడ సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడినప్పుడే మాకు అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ యొక్క టైమింగ్స్ గురించి క్లారిటీ అనేది వచ్చింది. సో ఆ డిస్కషన్ అయిన తర్వాత మాకు టూరిస్ట్ గైడ్ కింద ఆ సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ చేశారు. ఆయన చాలా విషయాలు ఇక్కడే ఉంటారు కాబట్టి చాలా విషయాలు తెలుసు కాబట్టి తన్నే మాకు గైడ్ చేయమని చెప్పేసి అడగడంతో తను మాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న కేవ్స్ వచ్చేసి 1 to 15 కేవ్స్, కానీ ఇవి ఆర్డర్ ఎట్లా ఉంటుందంటే 15, 14, 13, 12, 11 ఇట్లా ఉంటాయి. సో ఇప్పుడైతే మనం 14th కేవ్ దగ్గర ఉన్నాము. సో ఇది రామాయణకి సంబంధించిన కేవ్ అనమాట. రామాయణ ఇతిహాసాలకి సంబంధించిన కేవ్స్. ఇక్కడైతే ఏమీ లేదు, జస్ట్ అక్కడ కేవ్స్ అనేవి పెట్టి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇది మనం చూస్తున్నది 14th కేవ్. ఈ పక్కనే ఉన్నది 15th కేవ్ అండ్ 13th కేవ్. 13, 14, 15 కలిపి ఒకే రోలో పెట్టడం జరిగింది. సో కేవ్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా నెంబరింగ్ అనేది ఉంటుంది, ఏ కేవ్ ఏంటనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది 13th కేవ్. 13th కేవ్ నుంచి 29 కేవ్స్ వరకు హిందూ దేవాలయాలకు సంబంధించిన కేవ్స్ అనమాట. ఇవి క్రీస్తు పూర్వం 600 నుండి 900 మధ్యలో ఏర్పడి ఉంటాయి. జస్ట్ ఒక హాల్లో ఉంది. కేవ్ నెంబర్ 12. బా భలే ఉంది. अभी आने के बाद देखना ना, वो जब वापस करेगा ना तो देखते हो, वापस चले जाना, फिर पिक्चर देख के, क्योंकि ऐसा देखिएगा तो समझ में आएगा क्या देख रहे हैं। कॉन्सेप्ट समझ में आता है, बाकी कुछ नहीं। कि आपको समझ में आ जाए कैसे भी चीज़ें बनी है इसके बारे में। సో ఇప్పుడు మీరు చూస్తున్నది కేవ్ నెంబర్ 12. కేవ్ నెంబర్ 12 వచ్చేసి మనకి బుద్ధుడికి సంబంధించినవి, బౌద్ధ మతానికి చెందినవి అనమాట. ఇవి క్రీస్తు పూర్వం 600 నుండి 800 మధ్యలో ఏర్పడినవి. Number 5, this one waterfall number 5, number 6, number 7, number 9, and number 10, number 11, number 12. These are all Buddhist caves. These are all Buddhist. Yeah. Buddhist. Buddhism. 1 to 12 is the Buddhist caves. ఓకే. న్యాచురల్ వాటర్ ఫాల్. Yes, natural waterfall. ఓకే. పైన చేస్తున్నాయి కదా. బుద్ధిజం. ఓకే. देखो ये 1 to 12 ये बुद्धिस्ट केव है। अच्छा तो 1 to 9 ओनली विहारस है। विहारस मीन्स रहने खाने के लिए जगह बना है। अच्छा हाँ। अच्छा तो 1 to 9 के अंदर में ओनली एक गौतम बुद्ध का मूर्ति है। हाँ। छोटा छोटा हॉल से जो मेडिटेशन रूम्स है। क्या है? మెడిటేషన్ రూమ్స్. 10 नंबर एक प्रे हॉल है। अच्छा 11 and 12 हॉस्टल है। अच्छा हॉस्टल के अंदर में अच्छा 1 to 12 जो 1 to ये 5 नंबर जो है हाँ। वो डाइनिंग हॉल है। जो वाटरफॉल गिर रहा है उसके सामने जो केव है वो डाइनिंग टेबल है, उसके अंदर डाइनिंग हॉल है। अच्छा डाइनिंग हॉल हमको देखने के लिए मिलता है। अच्छा ये 10 नंबर प्रे हॉल है। हाँ प्रे हॉल मतलब इसको बोलते हैं चैत्य हॉल। अच्छा। चैत्य मतलब प्रे हॉल। प्रेहल अच्छा इधर आइए प्लीज। वो जान मंदिर है, नहीं पूजा का हॉल, पूजा का राज ध्यान मंदिर वो सब है। अच्छा 1 to 9। 1 to 9 अच्छा हम्म। अच्छा तो ये चैत्य हॉल है मतलब पूजा का हॉल है। हाँ। इनके अंदर में 2 पंथ है, हीनयाना और महायाना। हाँ हाँ ओके हीनयाना महायाना। हीनयाना जो है लोग तो
जो राउंड शेप बना के स्तूप की पूजा करता था, हाँ। और महायाना लोग मूर्ति की पूजा करता था। अच्छा तो यहाँ पे कंबाइन है, हीनयाना महायाना के लोग का कंबाइन है, दोनों अच्छा। दोनों दोनों सेट सामने है। अच्छा 35 फीट का मूर्ति है, 35 फीट का। हाँ, और उसके अंदर में स्तूपा है, देखो अच्छा, दिख रहा है। अच्छा ऊपर में मिथुन जोड़ा कपल से हाँ हाँ ऐसा बता रहे हैं, हमारे अंदर जो फीलिंग्स है, मंदिर में जाने से पहले उसको बाहर छोड़ देना है और अंदर जाके भगवान का दर्शन करना है। तो बच्चे उसके देखिए, अपने बच्चे और फैमिली है, एक लेडीज और जेंट्स है, और दो बच्चे है, हाँ तो फैमिली को सबको बाहर फीलिंग को छोड़ देना है भगवान के लिए, जाके भगवान के दर्शन करना है। अच्छा इस एंगल में आपको कलाकारों ने बताया। आइए मैं अंदर बताता हूँ। ఓకే కావాలి వచ్చుంటాడు ఎందుకంటే గైడ్ గైడ్ మళ్ళీ అడిగారు మేడం, అడిగారు. నేను ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన విషయాలు ఏవి నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే కొంతమందికి లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి. సో దాన్ని నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం 10th కేవ్కి వచ్చాము. 10th కేవ్ చాలా ఇంపార్టెంట్ కేవ్ ఇది బౌద్ధ మతానికి సంబంధించిన కేవ్. ఇది క్రీస్తు పూర్వం 600 నుండి 800 మధ్యలో ఉంటుందన్నమాట. సో ఈ కేవ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ 10th కేవ్ని విశ్వకర్మ చైతన్యం అని పిలుస్తారు, విశ్వకర్మ గృహ అని పిలుస్తారు అనమాట. అంటే కార్పెంటర్ ఇన్ ద సెన్స్ ఆయన ఒక చెక్క పని చేస్తారు కదా, అట్లా ఆ విశ్వకర్మ ఒక నైట్లోనే తన పరివారంతో కలిసి గృహాన్ని శిల్పాలన్నింటినీ చెక్కాడట. సో అది స్పెషాలిటీ, అందుకే దీన్ని విశ్వకర్మ హౌస్ అని కూడా పిలుస్తుంటారు. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుంచి సౌండ్ అనేది వినిపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఈ రీసౌండ్ అనేది 2 కిలోమీటర్స్ వినిపిస్తుంది అనమాట. ఎక్కడ సౌండ్ తగ్గుతూ వినిపించదు, అసలు చాలా బాగుంటుంది. ఒక స్తంభాన్ని ఇట్లా మీటగానే నెక్స్ట్ స్తంభం నుంచి సౌండ్ వినిపిస్తుంది. మేము అది చాలా స్పెసిఫిక్గా విన్నాము, ఎందుకంటే మా చెవులు పెట్టి స్తంభం దగ్గర ఉంటే సౌండ్ వస్తుంది, మ్యూజిక్ వినిపిస్తుంది అనమాట ఆ స్తంభాల నుంచి. సో ఎంత బాగా చెక్కాడనేది చూడండి విశ్వకర్మ. ఆ రోజుల్లోనే ఈ కేవ్ని ఇంత బాగా చేయటం అనేది చాలా విశిష్టత కదా. సో ఎలోరా కేవ్స్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ 10th కేవ్ని మాత్రం మిస్ చేయకండి. तीन नाम से जाना जाता है, तीन नाम से ये सिंगल जो 10 नंबर को है, 3 नाम से जाना जाता है. एक कारपेंटर ऑफ विश्वकर्मा, विश्वकर्मा भगवान जो है वो स्वर्ग के कारपेंटर थे, तो उनके नाम पे इस गुफा का नाम रखा गया है कारपेंटर ऑफ विश्वकर्मा हाउस. दूसरा नाम है सुतार की झोपड़ी, और तीसरा नाम है संगीत शाला. संगीत शाला मतलब म्यूजिकल, और तीसरा नेम है सुतार की झोपड़ी. ऐसा लगता है लकड़ी को लकड़ी के अंदर डाला गया है और झोपड़ी के अंदर इस गुफा को बनाया गया है, तो इसके लिए बोलते हैं सुतार की झोपड़ी. ये 3 नाम यहाँ पे इसको लोकल दिए गए हैं, और इसका नाम है पूरा एलोरा केव्स. और हर एक गुफा को लोकल नेम है. जैसे 10 नंबर को है मतलब कारपेंटर ऑफ विश्वकर्मा हाउस, 16 नंबर को है कैलाश केव्स, और लास्ट 34 को नेम है इंद्रसभा. हाँ, और 29 को नेम है धुमार लेनी. धुमार लेना, लेना मतलब लेना क्या होता है? ले जाता है, क्या बोला जाता है? लेना. मंगलसूत्र मीनिंग होता है मतलब मराठी में इसका मीनिंग. तो मराठी में उसको लेना बोलते हैं. तो इसको मराठी में बोला जाता है जो है लेना, और हिंदी इंग्लिश में बोला जाता है केव्स, गुफा. तो सामने जो गवर्नमेंट ने क्या बोलते थोड़ा इलेक्ट्रिक लाइटिंग फिक्स कर रहे हैं, वो अलाउ नहीं करते सर. गवर्नमेंट लाइटिंग से खराब होता है ये चीज. अच्छा ఇవి పాడైపోతాయి కదా ఈ లైటింగ్ వల్ల కాన్షియస్ గా ఉన్నది. बहुत अच्छा యూనివర్స్ వాళ్ళు సరే ప్లేస్ ఏంటి? విశ్వకర్మ విశ్వకర్మ హౌస్. विश्वकर्मा है ना. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే విశ్వకర్మ. యాక్చువల్గా ఇక్కడ లైటింగ్ అనేది ఎందుకు పెట్టలేదంటే కనుక, ఇవన్నీ కూడా రాతి విగ్రహాలు కదా, ఇవన్నీ పాడైపోతాయని చెప్పేసి ఇక్కడ లైట్స్ అనేవి సెట్టింగ్ చేయలేదు. అండ్ మీకు చెప్పాను కదా స్తంభం నుంచి మనకి మ్యూజిక్ వస్తుందని, ఇవే ఆ స్తంభాలు. ఒకటి మీటగానే మీకు ఫుల్ ఆఫ్ మ్యూజిక్ వస్తుంది. ఇదైతే చాలా నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, ఇదే బుద్ధిస్ట్ కేవ్ అనమాట. ఈ కేవ్లో మాకు చాలా నైస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మమ్మల్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసామని చెప్పాడు, అసలు మ్యూజిక్ కానీ ఏది పెట్టొద్దని చెప్పాడు. మొబైల్స్ అన్నీ మేము ఆఫ్ పెట్టుకున్నాము. ఆయన ఓం బూమ్ భూహ శ్వహ అనే మ్యూజిక్
ఆయన నోట్లోంచి పాడితే అది రీసౌండ్ అనేది చాలా బాగా వినిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెళ్ళినప్పుడు. కమింగ్. तो टाइम आफ्टर ओके ఓకే. और इसमें पूजा के लिए कैसे बुलाएगा, जब पूरा फॉरेस्ट था इधर आवाज करता था, 2-2 किलोमीटर तक आवाज आता था, लोग पूजा के लिए आते थे। 2 किलोमीटर तक से जाता है। हाँ 2 किलोमीटर 3 किलोमीटर जैसे पहले से नहीं रहता था ना, पूरा आवाज आता था। And this is a mountain name Sahyadri, हाँ सह्याद्री, हाँ and basalt पत्थर stone name is basalt. बेसॉल्ट। यस, ये जो पत्थर है ज्वालामुखी से तैयार हुआ पत्थर से, ये कहीं ना कहीं सह्याद्री मानसून से टच हुआ है, तो इसके ऊपर कार्विंग करना सॉफ्ट हमको लगता है और इसके ऊपर कार्विंग कर सकते हैं हम लोग। तो ये जो है ये पत्थर नहीं है सर, पत्थर ये नहीं है जो ज्वालामुखी से जब ठंडा होता है ना, हाँ। तो उसका एक पहाड़ बनता है, ज्वालामुखी से तार पहाड़ हुआ है और उसको पता है कि किसी ने वो सब पे डाल दिया, ऐसा नहीं है। शिल्पी है, शिल्पी वाइट क्रिस्टल, कौन है? ग्रीन क्रिस्टल। किसी ने बनाया है। बनाया तो है। జ్వాలాముఖి స్టోన్ తోటి మధ్య మధ్యలో గ్రీన్ అండ్ వైట్ క్రిస్టల్స్ తోటి చేశారట. प्लीज कम है ना। हाँ अच्छा అన్న అక్క ऐसा है? ఏం కనిపించట్లేదు. మెడిటేషన్ హాల్స్. ఇది కూడా మ్యూజిక్ వస్తుంది, కొట్టది అలా కాదు, పాడితే వస్తుంది. ये म्यूजिक नहीं आएगा ना? ఇది కూడా వస్తుంది. అట్లా 4 అన్నాడు. రా రా, చాలా ఉన్నాయి, ఇంకా మంచిగా ఉన్నాయి, రా ఎక్కువ. ఇప్పుడు మనం 10th కేవ్ యొక్క టాప్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి చూపించారు కదా ఆ యొక్క 10th కేవ్కి సంబంధించిన స్టోన్ అంతా కూడా బెసాల్ట్ స్టోన్తో చేశారు. అట్లాగే జ్వాలాముఖికి ఏదైతే స్టోన్ యూస్ చేస్తారో అలాంటి స్టోన్ అనమాట బెసాల్ట్ అనేది. అలాగే మధ్య మధ్యలో వైట్ క్రిస్టల్స్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్ కూడా వేశారు, అవి కూడా మీకు చూపించాను కదా. సో ఇప్పుడైతే మనం 10th కేవ్ యొక్క పైకి వెళ్తున్నాము. ఈ 10th కేవ్ మాత్రం చాలా చాలా స్పెషల్, వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. గిరిజామాత టెంపుల్ ఉందట ఇక్కడ నుంచి, అక్కడ నుంచి మినీ లోనావాలా. वहाँ से बस जा रहे हैं, कहाँ जा रहे हो? औरंगाबाद। औरंगाबाद। इधर आ जाओ। घाट है क्या? घाट से क्या? हाँ घाट है। सर देखो जो समय ज्यादा यहाँ पे काम किया, साउथ के नॉर्थ के लोगों ने काम किया, तो उन्होंने अपना डिजाइन छोड़ा है मंदिरों के अंदर में। अब एवरी मंदिर में जाओगे अलग अलग डिजाइन देखने के लिए मिलेगा, गोपुरम देखने के लिए मिलेगा, ए शेप देखने के लिए मिलेगा। तो इधर आइए, देखिए ए शेप डिजाइन है, दिख रहा है? वो देखिए गोपुरम डिजाइन होगा वाला। लेकिन जो साउथ के लोग, नॉर्थ के लोग जो होते हैं थोड़े स्लिम होते हैं, ऊंचे होते हैं, लंबे होते हैं। देखो साउथ के नॉर्थ के लोग ऊंचे लंबे स्लिम है, साउथ के लोग थोड़े मोटे छोटे लोग, देखो उसके अंदर दिख रहा है। पीपल लागे होटल और दोनों साइड से एंजल्स है जो मंदिर में आने से पहले आपको वेलकम करे, आपके ऊपर फूल डाल रही है। सो जो डिजाइन है पीपल के पत्ते का जो शेप आता है, इस शेप दिया गया है मंदिर को। पीपल का पेड़ नहीं बनाया, पीपल के पत्ते का डिजाइन इस मंदिर को दिया गया है। दोनों साइड से 3-3 परियां है जो आपका वेलकम कर रही है, आपके ऊपर फूल डाल रही है। ऊपर में मिथुन जोड़ा है, जो हमारी जो रोमांटिक फीलिंग्स है, भावना है, उसको बाहर रख के मंदिर के अंदर दर्शन करना है। इसके लिए वो कपल्स हमको वहाँ पे देखने के लिए मिलते हैं, और वहाँ पे उनके पास 2-2 बच्चे, जो फैमिली प्लानिंग में आप उसको बोल सकते हैं, हम दो हमारे जो इसके अंदर में आपको देखने के लिए मिलता है सर। और ये छोटे छोटे जो मेडिटेशन रूम्स हमको देखने के लिए मिलते हैं। और यहाँ पे म्यूजिकल गैलरी है, यहाँ से बैठ के लोग म्यूजिक बजा देते हैं और नीचे लोग पूजा पाठ करते हैं सर। और 10 मार्क में एक लाइट गिरती है जो इस विंडो से होती हुई ओनली बुद्धा के फेस पे जाती है सर। हाँ जो हम देखे था ना, वो यहाँ से आ रहे हैं। ऐसा आता है। डायरेक्ट सनलाइट వచ్చి సన్లైట్. शुभी शुभी 3 अक्टूबर 3 अक्टूबर एंड 10 मार्च 3 मार्च 10 मार्च 10 మార్చ్. ఓకే. वंडरफुल। एक बार इतना स्पेशल क्यों उस दिन? ఎంత చక్కగా డిజైన్ చేశాడో చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ ఏ షేప్లో ఉన్నాయి,
అట్లాగే రైట్ సైడ్ మనకి గోపురం మోడల్లో ఉన్నాయి. ఏ షేప్ మోడల్ అనేది నార్త్కి సంకేతం అట. అక్కడ నార్థన్ సైడ్ అంతా కూడా పీపుల్ సన్నగా ఉంటారు కాబట్టి అక్కడ విగ్రహాలన్నీ కూడా సన్నగా చెక్కారు. ఇటువైపు సౌత్కి వచ్చేసరికి అంటే మన రైట్ సైడ్కి వచ్చేసరికి మన సౌత్ ఇండియన్స్ కొంచెం పొట్టిగా లావుగా ఉంటారు కాబట్టి అక్కడ శిల్పకళ అనేది కొంచెం లావుగా చెక్కారట. అంటే ఆ రోజుల్లోనే ఎంత విజన్తో చెక్కాడో చూడండి. సో ఆ పైన మనకి ఏంజల్స్ కనిపించారు కదా, ఆ ఏంజల్స్ అంతా కూడా మనకి వెల్కమ్ చెప్తూ ఇటు నార్త్ అండ్ సౌత్ ఇద్దరిని కలగలిపి స్వాగతం పలుకుతున్నట్టుగా చెక్కబడిందట. అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తున్న విగ్రహాలకి అంతటి ప్రాముఖ్యత అయితే ఉంది. జస్ట్ మనం వెళ్ళి చూస్తే కనుక నార్మల్ రాక్స్ లాగా కనిపిస్తాయి, కానీ ఎంత విజన్తో చెక్కారో చూడండి. అండ్ ఇక్కడ మాకు ఒక పిక్ చూపించారు. ఇప్పుడు మీకు నేను విశ్వకర్మ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను కదా మీకు బౌద్ధుడి టెంపుల్. సో అక్కడ పిక్ ఇది. 3rd అక్టోబర్ అండ్ 10th మార్చిన లైట్ వచ్చి ఆ విగ్రహం పైన పడుతుందట. అప్పుడు ఫుల్ రేస్ తోటి మనకి కనిపిస్తుందట. అది ఆయన చూపిస్తున్నారు. సో వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది కాబట్టి. సో పార్ట్ 2 కింద నేను రిమైనింగ్ కేవ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఎలోరా పార్ట్ 2 తోటి కలుద్దాం. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.